హరే నమ. శ్రీకృష్ణాయ నమ. ఆటవిడుపు కథల కార్యక్రమానికి 60వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి రోజున మహాభారతంలో ముగ్గురు మహానుభావుల గురించి చెప్పుకున్నాం. వారే కవిత్రయం: నన్నయ్య భట్టారకుడు, తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ. ఈ ముగ్గురు మహానుభావులు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి మనకు అందించారు. పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని చదువుకుంటే వచ్చే ఉపయోగాలు ఏమిటో మనం నిన్న చర్చించుకున్నాం. ఇవాళ రోజున సాహిత్యపరమైనటువంటి చర్చలో సాహిత్యం గత కొన్ని వందల సంవత్సరాలుగా కేవలం ఒక ధర్మనిరతికి, ఒక ధర్మ నిబద్ధతకు లోబడి ఆధ్యాత్మికతకి ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశాల మీద మాత్రమే ఎక్కువగా సాహిత్యం నడిచింది. కవులు సాహిత్యాన్ని ఎక్కువగా ఈ ధర్మ కార్యక్రమాలకి ఉపయోగించుకున్నారు. ఈ పురాణాలనండి, అయితే ఇతిహాసాలనండి, లక్షణ గ్రంథాలనండి, వాటికి ఎక్కువగా కవులు వాడుకున్నారు. నేటి సమాజంలో సాహిత్యం వెర్రి తలలు అనలేము, కానీ కొత్త ప్రోకడలకు పోయింది. రకరకాలైనటువంటి ప్రయోగాలు సాహిత్యంలో వస్తున్నాయి. సరే, అవి ఎంతవరకు సమాజానికి ఉపయోగపడుతున్నాయి, ఆ కవులు ఎంత ప్రభావితం చేస్తున్నారు అన్న విషయం మనం వేరే ఒక వేదిక మీద చర్చించుకోవాల్సిన అంశం అది. కానీ సాహిత్య శోధనలో మనకి దొరికినటువంటి కవులు చాలామంది ఉన్నారు. వాళ్ళు సమాజానికి ఎనలేని సేవ చేశారు. నేను వ్యక్తిగతంగా జిల్లేళ్లమూడి అనసూయేశ్వరి మాత భక్తుడిని. ఆవిడ సాహిత్యం అంతా కూడా చదువుతూ ఉంటాను నేను. ఎవరు అమ్మ మీద ఏ పుస్తకాలు రాసినా వాటిని తెప్పించుకుని చదువుకుంటూ ఉంటాను. ఈ మధ్య 5-6 నెలల బట్టి జీవన తరంగాలు అనే అమ్మ పుస్తకాలు ఒక సాహిత్యాభిలాషతో కాకుండా ఒక పారాయణంగా చేస్తూ చదువుతున్నాను, రోజుకు కొన్ని పేజీలు. అప్పుడు అమ్మ ఇంత గొప్ప విషయాలు చిన్నతనంలో ఎట్టా చేసింది, పెద్ద పెద్ద మహర్షులు, కవులు వాటిని ఎట్టా స్వీకరించారు, ఏ విధంగా స్వీకరించారు, అమ్మ గొప్పతనాన్ని మళ్ళా వాళ్ళు విశ్లేషిస్తూ ఎట్టా రాశారు అన్న ఆసక్తి కొద్దీ కొన్ని పుస్తకాలు తిరగవేస్తుంటే శ్రీయుతులు పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు రాసినటువంటి శ్రీ విశ్వజననీ వీక్షణం 2వ భాగం చదువుతుంటే కొన్ని విషయాలు నాకు ఈ సాహిత్యపరంగా తెలిసి వచ్చినాయి. మహాభారతాన్ని రాసినటువంటి కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలాగా మన ఆధ్యాత్మిక సేవలు చేస్తూ ఎన్నో గ్రంథాలు మనకు అందించినటువంటి జకారత్రయం ఒకటి ఉన్నది అని తెలిసింది. జకారత్రయం అంటే జటావల్లభులు పురుషోత్తం గారు, జంజాల పాపయ్య శాస్త్రి గారు, జమ్మలమడక మాధవరాయ శర్మ గారు, వీరి ముగ్గురిని జకారత్రయం అంటారు. మనం ఎంత విశ్లేషించినా కూడా రకరకాలైనటువంటి సాహిత్య సేవలు ఈ ముగ్గురిలో కూడా కనబడుతూ ఉంటాయి. మనకి సమయం చాలదు వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే. అన్ని పుస్తకాలు కొత్త విషయాలు సమాజానికి ముందుకు తీసుకొచ్చారు, సమాజానికి ఉపయోగపడేవి. సమాజం ముందుకు నడవడానికి, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు సౌశీల్యాన్ని పెంచుకునేందుకు ఎన్నో రకాలైనటువంటి సేవలు చేశారు. మనం జటావల్లభుల పురుషోత్తం గారి గురించి చెప్పుకుంటే ఆయన ధర్మమంజరి అని చెప్పి చాలా పుస్తకాలు రాశారు. దాంట్లో ధర్మమంజరి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్న పుస్తకం.
అసలు మనిషి చేయకూడని పనులు ఏమిటి, చేయకూడని పనులు చేస్తే మనకి వనకొరే నష్టం ఏమిటి, వాటిని వారు చేయవలసిన పనుల గురించి చేస్తే మనకు వచ్చే లాభాలు ఏమిటి అని అంతకుముందు చెప్పినటువంటి పెద్ద పెద్ద వ్యక్తుల గురించి రాసిన పుస్తకాలన్నీ తీసుకుని ఆ నవీనతను సంతరించుకుంటూ ధర్మమంజరిని వారు పూర్తి చేశారు. అందులో కొన్ని ఒక 2-3 శ్లోకాలు మనం ఇవాళ చెప్పుకునేందుకు ప్రయత్నం చేద్దాం. జటావళిలో పురుషోత్తమరావు గారి గురించి. ఆ ధర్మమంజరిలో ఆయన ఒక చిన్న శ్లోకం రాశారు. నాగ్నిం ముఖేన పదమేన్న నగ్నాన్నక్షేత చ స్త్రీయ నా మేధ్యం పక్షిపేద జ్ఞాన చ పాదా ప్రతాపయేతు. అంటే ఏంటంటే, మనం నిప్పు దగ్గర కూర్చుని నిప్పును నోటితో ఊడకూడదు, ఉఫ్ఫను ఊదకూడదు నోటితో. దాని మూలాన కొన్ని నష్టాలు ఉన్నాయి. వస్త్రరహితమైనటువంటి స్త్రీని ఎవరు చూడకూడదు, నగ్నంగా చూడకూడదు అన్నమాట. అలాగే అమేధ్యాలు అగ్నిలో వేయకూడదు, కల్మషమైనటువంటి పదార్థాలన్నీ అగ్నిలో వేయకూడదు. దాని మూలాన నష్టాలు వాటిల్లుతాయి. ఇవాళ మనకి ఎల్పిజి గ్యాస్ ఉన్నది, ఆ అగ్నిలో ఆహుతి అయిపోయినాయి. ఏమిటివి? అమేధ్యాలు. అవి మనకి ప్రపంచానికి పనికిరానటువంటి విషయాలు, ఏదో ప్లాస్టిక్ తయారీల కోసం వాడేటువంటి పదార్థాలు ఆ అగ్నిలో పట్టడం వలన ఆ గ్యాస్ వచ్చేసి కొన్ని పదుల సంఖ్యలో చనిపోయారు జనాలు, 100ల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు, వ్యాధిగ్రస్తులయ్యారు. కాబట్టి నమేధ్యం పక్షిమేదగ్నాచి, ఆ కల్మశాలన్నింటిని కూడా అగ్నిలో వేయటం వలన ప్రమాదాలు వస్తాయి. కాళ్ళను నిప్పుతో కాచుకోకూడదు. చలి కాచుకుంటున్నాం చేతులతో ఇట్లా దగ్గరికి వెళ్ళి అగ్నితో, కానీ కాళ్ళు అగ్నిలో పెట్టి కాల్చుకోకూడదు. వాటి మూలాన వచ్చే నష్టాలు ఎందుకు చేయకూడదు మళ్ళా వాళ్ళ విశ్లేషణలో చక్కగా చెప్పుకొచ్చారు. తర్వాత నా పృథా శపథం కుర్యాతు స్వల్పేప్యార్థో నా బృధో నరో బుధ పృథాహి శపథం కుర్యాతు రేచచే హాచ నశ్యతి. అంటే ఏంటంటే, ప్రతి చిన్న విషయానికి ప్రమాణాలు చేయకూడదు. అమ్మ తోడండి, ఆ పుస్తకాలు నేను తీయలేదండి, నువ్వు తీయపోతే ఇంకోళ్ళు ఎవరో తీసుకుంటారు, ఏమో నాకు తెలియదండి, నేను ఎందుకు తీస్తానండి అని చెప్పుకోవచ్చు. అమ్మ తోడండి, ప్రతిదానికి అమ్మ తోడు వేస్తాడు. లేదు పెద్ద పెద్ద విషయాల్లో ధైర్యం ఉండేరా వినాయకుడి గుళ్ళో ప్రమాణం చేద్దాం. ఇవన్నీ మనం రాజకీయాల్లో కూడా ఈ మధ్య ఎక్కువగా అయిపోయినాయి, శపథాలు చేసుకోవడం. అట్టా శపథాలు చేయడం తప్పు అని చెప్తున్నాడు ధర్మమంజరిలో. మనువు చెప్పినటువంటి ఇవి తీసుకుని ఆ ధర్మమంజరి రాశారు జటావల్లభులు పురుషోత్తమరావు. తర్వాత ఇట్లా కొన్ని విషయాలు తీసుకుని, ఆయన ప్రాధాన్యత కలిగిన విషయాలు తీసుకుని అనేకమైన శ్లోకాలు ఆ మంజరులు కుదించారు. శ్రుత్వా స్పృష్ట్వాచ దృష్ట్వాచ భుక్త్వాచ ఘ్నాత్వాచ యో నరః నా పృష్యతి గ్లాయతివా స విజ్ఞేయ జితేంద్రియ. ఏమిటి? శబ్దములు వినుచు, వస్తువులను చూచుచు, వస్తువులను స్పృశించుచు, రూపములను చూచుచు, అందమైన వస్తువులను చూస్తూ, అందమైన స్త్రీలను చూస్తూ, అందమైన కట్టడాలు చూస్తూ, తాజ్మహల్ చూస్తూ, రుచులను ఆస్వాదిస్తూ, పళ్ళు ఫలాలు లేహ్యాలు వీటిలన్నీ ఆస్వాదిస్తూ, వాసనలను ఆఘ్రాణించుతూ, సువాసనలు దుర్వాసనలు కూడా వాసనలు పీడుస్తూ, ఇవన్నీ కూడా చేస్తూ కూడా ఎవడైతే ఆనందం పొందడో వాడు జితేంద్రియుడు. ఇది చాలా లోతైన విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి శ్లోకం. ఏమంటే, కమ్మటి శబ్దాలు విని చక్కగా మంగళవాద్యాలు వింటే ఆనందించకుండా ఎట్టా ఉంటాం? అలాగే అందమైన వస్తువులు కనబడితే వాటిని స్పృశించకుండా ఎట్టా ఉంటాం? మంచి రూపం కనబడితే ఆనందం చూడకుండా ఎట్టా ఉంటాం? కళ్ళతో, కళ్ళు ఇచ్చిందే దానికోసం కదా. రుచులను ఆస్వాదించకుండా ఎట్టా ఉంటాం? నాలిక జిహ్వ చాపల్యం ఉంటుంది కదా అందరికీ. రుచులను ఆస్వాదించకుండా ఎట్టా ఉంటాం?
అలాగే కమ్మటి వాసన వస్తూ ఉంటుంది, వెన్న కాస్తుంటారు, నెయ్యి వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసనను ఆస్వాదించకుండా సంపెంగ పువ్వు వస్తుంది, మంచి వాసనలు వస్తాయి. సంపెంగ పువ్వును తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకోకుండా ఆగ్రహించకుండా ఎవడు ఉంటాడు? ఇవన్నీ చేస్తూ ఆనందించకుండా ఎట్టా ఉంటాం? కానీ శబ్దములు వినవయ్యా, వస్తువులను స్పృశించుకో, రూపాలను చూడు, రుచులను ఆస్వాదించు, వాసనను ఆగ్రహించు. కానీ కేవలము వాటిని గురించి ఆలోచిస్తూ ఆనందపడుతూ ఉండబాకు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆనందించకూడదు. అవి కేవలం నిమిత్తాలుగా వచ్చినాయి. ఆహారం బాగుంది, తిను, దాని గురించి మర్చిపో. శబ్దం వచ్చింది, ఆనందించు, వదిలిపేసేయి. దాని గురించి పొద్దుగులు మాట్లాడుకుంటూ కాలాన్ని వ్యయం చేయకూడదు. వాసనల గురించి ఎప్పుడు చర్చించుకోకూడదు. అలా వాటి గురించి ఎప్పుడు ఆనందిస్తూ ఎవడైతే గడపకుండా ఉంటాడో వాడు జితేంద్రియుడు. అంటే ఇంద్రియాలను జయించిన వాడు. వాడికి కష్టాలు వస్తే ఎట్టా వాడికి ఆనందం దుఃఖపడడు, సుఖాలు వచ్చినా దుఃఖపడడు. వాడు జితేంద్రియుడు. ఇవన్నిటినీ ఈ రుచులను, శబ్దాలను, ఈ స్పర్శించడం వచ్చిన ఆనందాలను, వాసనలు చుట్టడం ఆగ్రహించడం వచ్చిన ఆనందాన్ని ఎవడైతే పొద్దుగులు ఆనందంగా పడకుండా ఉంటాడో, అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవటం అన్నమాట. ఇంద్రియాలని తన నియంత్రణలోకి తీసుకున్నవాడు వాడు జితేంద్రియుడు. ఈ విధంగా శబ్దమంజరి అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు వారు, గ్రంథాలు. వాటిలో ఇదొకటి చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ జకార త్రయంలో వారు జటాబలంలో పురుషోత్తం గారు, రెండవ వారు జమ్మలమడక మాధవరాయ శర్మ గారు. వీరు సంస్కృత విద్వాంసులు, సంస్కృత పండితులు. వీరు తెనాలి సంస్కృత కళాశాలలో 12 సంవత్సరాలు పనిచేశారు. ఏముంది విశేషంగా చెబుతారు, ఎంతమంది పని చేయట్లేదు. కానీ ఈయన సంస్కృత కళాశాలలో 12 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేసిన ₹1 వేతనం కూడా తీసుకోలేదు. తాను చదివినటువంటి చదువును మొత్తాన్ని కూడా జీతం ఆశించకుండా 12 సంవత్సరాలు పిల్లలకు బోధన చేశారు సంస్కృతాన్ని. తర్వాత కాలంలో అక్కడి నుంచి ఏసీ కాలేజీకి వచ్చారు. గుంటూరు ఏసీ కళాశాలలో ప్రిన్సిపల్ లెక్చరర్గా పనిచేశారు. తర్వాత కొంతకాలం నాగార్జున యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేశారు. వీరు అనేకమైన పుస్తకాలు, దాదాపు 30 పుస్తకాలు సమాజానికి ఉపయోగపడే బ్రహ్మాండమైన పుస్తకాలు రాశారు. ఉపనిషత్ కథలు, గీతాసూత్ర నమతి, సహృదయలోక లోచనము, వ్యక్తి వివేక సారము, శబ్దన ఇహ వారు స్పృశించినటువంటి విషయాలు లేవు. సంస్కృతం మీద వారికి ఉన్నటువంటి అథారిటీ చెప్పనలవి కాదు. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుపరిచితులే. ఈ మధ్యకాలంలో కొంత మర్చిపోవడం జరిగింది. భద్రాచలంలో సీతారామ కళ్యాణం జరిగితే ప్రథమ ప్రఖ్యాత వ్యాఖ్యాతగా ఉండేవారు జమ్మలమడక మాధవరాయ శర్మ గారు. ఆయన కంఠం కంచు మోగినట్లు కంగున మ్రోగేది. అసలు శ్రీరామనవమి రోజున రేడియోల ముందు కూర్చుని ఆ రోజు వారు చెప్పేటటువంటి వ్యాఖ్యానం వింటుంటే కళ్ళకి కట్టినట్లుగా సీతారామ కళ్యాణం ఉండేది. అంత గొప్పగా వ్యాఖ్యానం చేసేవారు జమ్మలమడక మాధవరాయ శర్మ గారంటే. ఆ రోజుల్లో ఇప్పుడు టీవీల్లో కాకుండా రేడియోల్లో కళ్యాణం విన్న వాళ్ళందరికీ కూడా వారు సుపరిచితులే. క్రికెట్ కామెంటరీలో కనుక ఒకటి చెప్పి అలిసిపోతుంటే ఓవర్ టు విజయానంద్ అని చెప్తుండే దాన్ని వారు అనంతరం అందుకోవయ్యా, అనంతరామయ్యా అని చెప్పేసి అనేవారు. ఆయన కొద్ది సమయం ఒక అరగంట సేపు వారు, అరగంట సేపు అనంతరామయ్య గారు, ఇంకో అరగంట సేపు ఇంకొక వారు చెప్తూ ఉండేవారు. వీరి సమయం కాగానే అనంతరం అందుకోవయ్యా, అనంతరామయ్యా అని చక్కగా ఆనందంగా అందరూ నవ్వుకునేట్లుగా చక్కగా చెప్పేవారు. ఆయన వ్యాఖ్యానం చాలా గొప్పగా ఉండేది. మరి అమ్మవారికి మంగళసూత్రం కడుతున్నప్పుడు కానీ, తలబరాలు పోస్తున్నప్పుడు కానీ మనకు కళ్ళకి కట్టినట్టుగా ప్రత్యక్ష వ్యాఖ్యానం బ్రహ్మాండంగా చెప్పేవారు జమ్మలమడక మాధవరాయ శర్మ గారు. ఇక వారు రాసినటువంటి నాట్యవేదం అనే పుస్తకానికి సంగీత అకాడమీ బహుమతి వచ్చింది.
వారికి పురస్కారం వచ్చింది, సంగీత అకాడమీ పురస్కారం వచ్చింది. ఇక ఈ జకారత్రయంలో రెండవ వారు వీరు. ఇక మూడవ వ్యక్తి మనందరికీ ఆంధ్రప్రదేశ్లో సుపరిచితులే, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అనగానే మనకి ఘంటసాల గుర్తు వస్తారు. ఘంటసాల వారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసినటువంటి పుష్ప విలాపం ప్రపంచం మొత్తం కూడా వినబడిందని చెప్పడానికి కూడా భయపడాల్సిన పని లేదు. చాలామందికి తెలుసు ఈ యొక్క పుష్ప విలాపం. వారు పుష్ప విలాపము, కుంతి కుమారి వారు రాసిన పుస్తకాల్లో కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయినటువంటి విశేషం ఉందన్నమాట. అంత గొప్పగా రాశారు. వారు మంచి నటులు కూడా. వారికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యత్వం వచ్చింది. కరుణశ్రీ బిరుదాంకితులు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటే కరుణశ్రీ అనమాట. కరుణశ్రీ బిరుదాంకితులు. ఇంకా వీరు పుష్ప విలాపం గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. చేతురు ఆరంగన్ను పూజించు కొరకు కోడి కుయ్యంగానే మేలుకొంటిని నేను. పొద్దున్న లేవగానే పూజ చేయాలట. చేతులారంగా నిన్ను పూజించు కొరకు కోడి కుయ్యంగానే మేలుకొంటిని నేను. గంగలో మునిగి దౌతవలకము గట్టి పూలు కొనిదేవ నరిగితి పుష్పవనికి. చక్కగా గంగలో స్నానం చేసేట. దౌతక వలకం అంటే చక్కటి పంచ కట్టుకున్నాడు. కోడి కుయ్యగానే మేలుకొన్నారు ఆయన. చేతులారంగా దేవుడు పూజించడం కోసం పూలు కోసుకునేందుకు పూలవనికి వెళ్ళాట. అక్కడికి వచ్చింది ఆయనకి బాధ. ఆ పూల తోటలో ఎంత గొప్పగా రాశారండి ఆయన. నేనొక పువ్వుల చెట్టు గడ నిలిచి చివాలున్న కొమ్మ వంచి గోరానెడు నంతలోన విరులన్నీ నోరు విప్పి జాలిగా నోరు విప్పి మా ప్రాణములు తీదువా ఆయనచు బావురుమన్నవి. పుష్ప విలాప కావ్యమై నా మానసందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. ఆ పుష్ప విలాపాన్ని ఘంటసాల గారు ఎంత రమ్యంగా పాడారంటే కరుణశ్రీ గారు ఆ యొక్క సాహిత్యం మొత్తంలో అలా కనబడుతూ ఉంటారు. పూలు దారాలతో గొంతు బిగించి ఊలు దారాలతో గొంతు కురిబిగించి గుండెల నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుగొందురు ముచ్చట ముడులమ్మమ్ము అక్కడ దయలేని వారు మీ ఆడువారు. ఈ పూలన్నీ తెలిసి చక్కగా సూదులతో మమ్మల్ని గుచ్చి ఒక పువ్వు అనేది ఒక ప్రాణం కలిగినటువంటి వస్తువుగా ఆ సూదులతో గుచ్చితే ఆ పువ్వు విలవిలలాడిపోతుందని, ఆ గుచ్చే వాళ్ళకి మానవత ఏమీ లేదని, వాళ్ళకి మనసు లేదని వారందరినీ కూడా తిడుతూ ఎంత కమ్మటి కావ్యం రాశారో చెప్పడానికి వీలేదు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈ విధంగా పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ కానీ, ఆ కుంతి విలాపం కానీ, ఆ కుంతి యథా రావటం, ఆ సూర్యుడు వరప్రసాదం ఇవ్వటం, ఆ కర్ణుడు పుట్టడం, ఆ వారిని నదిలో వదిలిపెడుతున్నప్పుడు ఆ తల్లి హృదయం ఎంత క్షోభిస్తుందో ఆ పద్యాలు మనం చదువుతుంటే మన హృదయం ద్రవించిపోతుంటుంది. ఈ విధంగా జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి గురించి చెప్పుకోవాలంటే మనం గంటల తరబడి చెప్పుకోవచ్చు. ఇలా ఈ జకారత్రయం గురించి ఇవాళ మనం జమ్మలమడక మాధవరాయ శర్మ గారు, జటాబుల పురుషోత్తం గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వీరి గురించి ఇవాళ మన కార్యక్రమంలో చెప్పుకున్నాం. ఈ సాహిత్యం కూడా మనం కొంత పెంచుకొని ఇటువంటి మహానుభావుల పుస్తకాలు సంపాదించి మన లైబ్రరీలో పెట్టుకుని, మన గ్రంథాలయంలో పెట్టుకుని అప్పుడప్పుడన్నా కనీసం గుర్తు చేసుకుంటుంటే పాత కవితల సువాసనలు మన హృదయానికి తగిలి రంజింపజేస్తాయి. ఆ విధంగా మన మనస్సుని ఆనందపరుచుకునేందుకు ఈ సాహిత్య గోష్ఠి ఉపయోగపడుతుందని భావిస్తూ స్వస్తి.